రియల్ ఎస్టేట్ మార్కెట్ అయితే హైదరాబాద్లో ప్రజెంట్ డౌన్ ట్రెండ్ చూపిస్తుంది. ఒక 2 years నుంచి కొంచెం మార్కెట్ డౌనే ఉంది. అంటే ఎందుకు ఇది డౌన్ ట్రెండ్లో ఉంది? ఇంకా దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. సో వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే దేర్ ఇస్ నో రియల్ ఎస్టేట్ మార్కెట్లో ప్రైస్ డౌన్ అవ్వడం అనేది ఉంటుందా మేడం? కొత్త గవర్నమెంట్ వచ్చినాక ఇప్పుడు 1 year ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అయితే లేదు. అయితే మేడం ఇప్పుడు మనము హైదరాబాద్ గ్రోత్ని కానీ లేదంటే హైదరాబాద్లో దట్ ఈస్ రూల్డ్ అవుట్. ఎందుకంటే మూవ్మెంట్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ టు హైదరాబాద్ విల్ ఇంక్రీజ్. నమస్తే, ఈరోజు మనతో రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ స్మితా కృష్ణమూర్తి గారు ఉన్నారు. సో ఆవిడతో ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ప్రజెంట్ కరెంట్ మనకి హైదరాబాద్ మార్కెట్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉంది, ట్రెండ్ ఏం నడుస్తుంది అనేది ఒకసారి మేడంతో ఇవాళ డిస్కస్ చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. సో మేడం, మనకి రియల్ ఎస్టేట్ మార్కెట్ అయితే హైదరాబాద్లో ప్రజెంట్ డౌన్ ట్రెండ్ చూపిస్తుంది. సో మీ ఒపీనియన్ ఏంటి మేడం దీని మీద? అంటే ఎందుకు ఇది డౌన్ ట్రెండ్లో ఉంది? ఇంకా అంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ డౌన్ అయ్యి ఒక 2 to 3 years అవుతుందండి. అంటే పోస్ట్ ఎలక్షన్స్ ఒక 2 years నుంచి కొంచెం మార్కెట్ డౌనే ఉంది. కొత్త గవర్నమెంట్ వచ్చినాక ఇప్పుడు 1 year ప్లస్ అయ్యింది. బట్ ఇట్ ఈస్ నాట్ అంటే ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అయితే లేదు. సో దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. సో వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే దేర్ ఇస్ నో క్లారిటీ ఇన్ ద రియల్ ఎస్టేట్ మార్కెట్. ఇంకోటి హైయింగ్ ప్రైస్, హైగా పెరిగే ప్రైజెస్, అంటే వాలటైలిటీ చాలా ఎక్కువ ఉంది. ఇంతవరకు ఏంటంటే మార్కెట్ డౌన్ అవుతుంది, ప్రైజెస్ పడిపోతుంది అని జనాలు చాలా మటుకి వెయిట్ చేశారు. సో అది అవ్వట్లేదు. రియల్ ఎస్టేట్ మార్కెట్లో ప్రైస్ డౌన్ అవ్వడం అనేది ఉంటుందా మేడం? అవ్వదండి. బేసిక్లీ ఇప్పుడు ఒక ప్రాపర్టీ నేను ఒక 5 కోట్లు పెట్టి కొన్నాను అనుకోండి, దాని మీద కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత అవుతుంది అన్నీ యాడ్ చేసే కదా వాళ్ళు సెల్లింగ్ ప్రైస్ పెడతారు. సో అంత హై కాస్ట్లో కొనేసినాక మళ్ళీ ఇప్పుడు మార్కెట్ డౌన్ ఉందని ఎవరు ప్రైస్ తగ్గారు. ఇప్పుడు ప్రాక్టికలీ చూస్తే కూడా ఒక 2 to 3 years నుంచి మార్కెట్ డౌన్ అవుతుంది అని జనాలు చెప్తున్నారు, కానీ ఎక్కడ ప్రైజెస్ స్లాష్ అయ్యేది మీకు కనపడట్లేదు. సో దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఏంటంటే ఎంత మార్కెట్ డౌన్ అయినా, ఎంత మార్కెట్ స్టాగ్నెంట్ అయినా కూడా హైదరాబాద్లో ప్రైజెస్ పడదు. సో దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇంకోటి మార్కెట్ డౌన్ అంటే మార్కెట్ లేదు అని కూడా కాదు. ఇట్ ఈస్ అ స్టాగ్నెన్సీ ఇన్ ద మార్కెట్. ఓకే, ఎందుకంటే ఎక్సెసివ్ ఆఫ్ ప్రొడక్ట్ అయిపోయింది మనకి. కానీ గోయింగ్ ఫర్దర్ కూడా మనకి ప్రైజెస్ పడే ఛాన్సెస్ లేవు, పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో దాని ప్రకారంగా చూసుకుంటే ద ఇన్వెంటరీ ఏదైతే హైదరాబాద్లో ఇప్పుడు ప్రస్తుతం ఉందో మన లోకల్స్ కంటే కూడా బయట నుంచి వచ్చే వాళ్ళ కోసం వెయిట్ చేసినట్టే ఉంటుంది. సో యూ కెనాట్ సే దట్ ద మార్కెట్ ఈస్ డౌన్, ద మార్కెట్ ఈస్ స్టాగ్నెంట్. అది ఇది ఎంతకాలం కొనసాగుతుంది అంటారు? ఎట్లా అనేసి ఇంకా నెక్స్ట్ 4-5 years మార్కెట్ ఇలానే ఉంటుందండి. చాలా స్లోగా ఉంటుంది. ప్లస్ జనాలు ఎక్స్పెక్ట్ చేసినట్టు ప్రైసెస్ అయితే కిందకి పడదు. కాబట్టి ఆ ప్రైజెస్లోనే కొనేవాళ్ళు అంటే దే ప్రిపేర్ దేర్ మైండ్ అండ్ దే హ్యావ్ టు బై అట్ దట్ ప్రైస్. సో మార్కెట్ నెక్స్ట్ 4 to 5 years కూడా ఇలానే కంటిన్యూ అవుతుంది. సో యు మీన్ ఇది మనం బయింగ్ మార్కెట్ అనుకోవచ్చా మేడం? దిస్ ఈస్ నాట్ ఎ బయింగ్ మార్కెట్, దిస్ ఈస్ ఎ స్టాగ్నెంట్ మార్కెట్. అంటే అవసరం ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు. బయింగ్ మార్కెట్ అంటే మార్కెట్లో ఏదో ఒక కాంపిటేటివ్ ప్రైజ్ లేదంటే మరీ అట్రాక్టివ్గా ఏదైనా కనపడాలి జనాలకి. ఒక 2 to 3 years బ్యాక్ బయింగ్ మార్కెట్ ఉండింది. ఎందుకంటే కొత్త ఒక రకమైన కమ్యూనిటీస్ హైదరాబాద్కి రావటం. ఇప్పుడు స్కై స్కేపర్స్ గురించి మాట్లాడుకుంటే 50-60 floors మనకి ఎప్పుడు హైదరాబాద్లో లేదు. సో ఒక 4-5 years బ్యాక్ ఇది ఎప్పుడైతే మనకి హైదరాబాద్లో ఇంట్రడ్యూస్ అయ్యిందో దట్ వాస్ బయింగ్ మార్కెట్. ఎందుకంటే పీపుల్ వేర్ ఎగ్జైటెడ్, కొత్త ప్రోడక్ట్ అంటే నా ఇల్లు 40th floor అంటే అదొక రకమైన ఎగ్జైట్మెంట్ పబ్లిక్కి. కానీ ఇప్పుడు ఏంటంటే అవసరం ఉంది, నాకు ఇప్పుడు ఇల్లు కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే దే ఆర్ బయింగ్ ద హౌజెస్ అనమాట. బట్ అగైన్ మార్కెట్, హైదరాబాద్ మార్కెట్ గోయింగ్ ఫర్దర్ ఎలా ఉంటుంది అంటే ఇట్స్ నాట్ బేసిక్లీ ఫర్ ద లోకల్ పీపుల్. హైదరాబాద్ ఇస్ నథింగ్ బట్ ఏ మెట్రో. ఓకే, మెట్రోకి ఈక్వల్గా మనం కూడా డెవలప్ అయిపోయాం. అండ్ ద హైదరాబాద్ మార్కెట్ ఈజ్ ఆన్ ఆటో పైలట్ మోడ్ ఆల్సో. దానికి తోడుగా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్రోత్ కానీ, మనకి ట్రాన్స్పోర్టేషన్ అంటే మనకి రోడ్స్ కానీ, ఫ్లైఓవర్స్ కానీ, మెట్రో యాక్సెస్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ అన్నీ చూసుకుంటే గోయింగ్ ఫర్దర్ హైదరాబాద్ మార్కెట్ విల్ ఓన్లీ గ్రో. కాకపోతే మీరు నేను అనుకున్న మార్కెట్ కంటే కూడా బయట నుంచి వచ్చి చూసిన వాళ్ళకి హైదరాబాద్ లుక్స్ వెరీ అట్రాక్టివ్. ఇప్పుడు చూసుకుంటే హైదరాబాద్లో మనకి స్కై స్కేపర్స్లో ఇండియాలోనే మనం 2nd ఉన్నాం.
సో వెన్ దట్ కైండ్ ఆఫ్ అంటే మనకి ఆ ఒక కంపారిజన్ వచ్చినప్పుడు హైదరాబాద్ మార్కెట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ తెలుగు పీపుల్. ఓకే. సో నార్త్ ఇండియన్స్ నుంచి వచ్చే వాళ్ళకి హైదరాబాద్ మార్కెట్ ఈస్ వెరీ చీప్. ఎస్ మేడం. బికాజ్ ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఒక 800 స్క్వేర్ ఫీట్ ఇల్లు కొనాలన్నా కూడా ఇట్స్ నథింగ్ లెస్ దెన్ 1 CR రూపీస్. సో వాళ్ళకి ఇక్కడ వచ్చి 1.5లో 3 BHK వస్తుంది అంటే ఇట్స్ లైక్ వెరీ ఈజీ ఫర్ దెమ్. సో హైదరాబాద్ ఇప్పుడు క్యాప్చర్ చేసేది ఈస్ పీపుల్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఎందుకంటే సో మెనీ మైగ్రెంట్స్ ఉన్నారు ఇప్పుడు మనకు. ఆల్మోస్ట్ లైక్ ఎవ్రీ మంత్ 3 to 4 lakhs ఆఫ్ పీపుల్ ఆర్ మైగ్రేటింగ్ ఫ్రమ్ అదర్ స్టేట్స్. వాళ్ళనే మనకి ఈ మార్కెట్ క్యాప్చర్ చేస్తుంది తప్ప లోకల్ పీపుల్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ మార్కెట్. బట్ రీసెంట్గా వచ్చిన ఒక అనాలిసిస్ మేడం, కంపేర్ టు అదర్ మెట్రో సిటీస్ హైదరాబాద్లోనే ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి, బాగా ఓవర్ రేటెడ్గా ఉన్నాయి అనేది ఒక డిస్కషన్ అయితే నడుస్తుంది మేడం బయట. దీని గురించి కరెక్టే అండి. అది హైదరాబాద్ ఈజ్ ఓవర్ రేటెడ్ అండ్ హైలీ ప్రైస్డ్. అది నేను ఫస్టే చెప్పాను, ఇట్స్ వెరీ హైలీ ప్రైస్డ్. బట్ ప్రైజెస్ అయితే తగ్గే ఛాన్సెస్ లేదు. దట్ ఈస్ రూల్డ్ అవుట్. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ప్రాపర్టీస్ మీరు చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ కోకాపేట్ కానీ నియోపోలిస్ కానీ, అక్కడ ఒక్కొక్క ఫ్లాట్ ఈస్ కాస్టింగ్ యూ అరౌండ్ 2 CR 3 CR. సో దట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ లోకల్ పీపుల్. దే ఆర్ అట్రాక్టింగ్ బిజినెస్ పీపుల్ ఫ్రమ్ అక్రాస్ ఇండియా అనమాట. ఇప్పుడు ఢిల్లీ నుంచి మైగ్రేట్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు హైదరాబాద్కి. సిమిలర్లీ ముంబై నుంచి మైగ్రేట్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇట్స్ నాట్ ఓన్లీ బిజినెస్ పీపుల్. మనకి ఫిలిం ఇండస్ట్రీ తీసుకుంటే సినిమా యాక్టర్లు కూడా చాలా మటుకి పీపుల్ ఆర్ మూవింగ్ టు హైదరాబాద్. ఇప్పుడు రీసెంట్గా మనం విన్నాం ట్రంప్ టవర్స్, గోద్రేజ్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. సో ఇట్ ఈస్ ఆల్ బికాస్ హైదరాబాద్ ఈస్ బికమింగ్ ఏ హబ్. ఇప్పుడు నెక్స్ట్ మనం హైదరాబాద్ ఇండియాలోనే #1 టెక్నాలజీ సిటీ అవుతుంది అని చెప్పడానికి దేర్ ఇస్ నో మచ్ టైం. ఎందుకంటే ఐటీలో మనం చాలా డెవలప్ అయ్యాం, ఫార్మాలో వీఆర్ ద లీడింగ్. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఆల్మోస్ట్ లైక్ ఈవీ సెక్టర్లో మనం బాగానే టేక్ ఓవర్ చేసుకున్నాం. సో ఏ రకంగానూ హైదరాబాద్ ఇప్పుడు మనకి ఏ స్టేట్ కంటే కూడా బ్యాక్వర్డ్ అయితే లేదు. అండ్ ఇంకోటి, ఆఫ్టర్ ద స్టేట్ బైఫర్కేషన్ ఆంధ్ర ఎక్స్పెక్టెడ్గా కూడా ఆంధ్రాలో పెద్ద డెవలప్మెంట్స్ లేదు కాబట్టి ఆంధ్రా నుంచి వచ్చిన వాళ్ళు కూడా హైదరాబాద్లోనే సెటిల్ అయి ఉన్నారు. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మనకి హైదరాబాద్లోనే ఉన్నాయి. సో డెఫినెట్లీ హైదరాబాద్ విల్ ఓన్లీ గ్రో, బట్ ఇట్ విల్ టేక్ మోర్ టైం. అంటే ఇంతవరకు ఫాస్ట్గా ఏదైతే దూసుకొని వచ్చిందో గోయింగ్ ఫర్దర్ అదంత ఫాస్ట్గా మూవ్ అవ్వదు. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ అండి. అయితే మేడం ఇప్పుడు మనము హైదరాబాద్ గ్రోత్ని కానీ లేదంటే హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్స్ని కానీ ఈ హైడ్రా అనేది ఏమైనా బ్రేక్ ఇచ్చిందంటారా? హైడ్రా చాలా బ్రేక్ ఇచ్చింది, బట్ హైడ్రా కూడా మంచి కోసమే బ్రేక్ ఇచ్చింది. ఎందుకంటే ఇప్పుడు చాలా హై రైజ్ అపార్ట్మెంట్స్ చూసుకుంటే 2-3 టవర్లు మనకి FTLలో కనపడుతుంది. సో ఇది కంటిన్యూ అయితే మనకి లేక్స్ అనేది ఇట్స్ ఇంపాసిబుల్. హైదరాబాద్లో మనకి ఇంకా లేక్స్ కనపడదు. ఫర్ ఎగ్జాంపుల్ అమీన్పూర్ చెరువే తీసుకుంటే ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ 800 acres చెరువు. అది ఇప్పుడు ఎంత ఉందండి? హార్డ్లీ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ 1/4 ఆఫ్ ఇట్. సో హైడ్రా టు ఎ సర్టెన్ ఎక్స్టెంట్ కొంచెం మంచిగా చేసింది, అవేర్నెస్ తీసుకొచ్చింది. కానీ దాని ఎఫెక్ట్ కామన్ మ్యాన్ మీద మాత్రమే పడింది, పెద్ద బిల్డర్స్ మీద రాలేదు. అదొక వీక్ పాయింట్. దానివల్ల కూడా మార్కెట్ కొంచెం స్టాగ్నెన్సీకి వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ లైక్ 6-7 months పీపుల్ స్టాప్డ్ బయింగ్. ఎందుకంటే వాళ్ళకి మనసులో ఒక భయం ఉండింది, హైడ్రా వచ్చింది, FTL ఏంటి, బఫర్ జోన్ ఏంటి. సో పీపుల్ డజంట్ నో ఆల్ దీస్ థింగ్స్. అసలు హై రైజ్ అపార్ట్మెంట్స్కి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఉండాలి అనేది కూడా కామన్ పీపుల్కి తెలియదు. సో హైడ్రా హ్యాస్ క్రియేటెడ్ అన్ అవేర్నెస్. సో దట్ ఈస్ అంటే ఒక రకంగా అది మంచి చేసింది. ఎందుకంటే కామన్ బయర్స్కి గోయింగ్ ఫర్దర్ వాళ్ళు కొనే ముందు ఓకే ఇంతవరకు రేరా ఉందా, HMD అప్రూవల్ ఉందా, అవే చూసుకున్నారు తప్ప ఈ FTL ఏంటి చుట్టూ అంటే లేక్ ఉంది అంటే ఆన్ అన్ యావరేజ్ ఒక 200 to 300 per SFT పెంచేస్తారు లేక్ వ్యూ అని. కానీ ఆ లేక్ ఉండటం వల్ల అది ఒక నెగటివ్ పాయింట్ కూడా అనేది ఒక అవేర్నెస్ అయితే క్రియేట్ అయింది జనాల్లో. సో టు సర్టెన్ ఎక్స్టెంట్ నన్ను అడిగితే యాజ్ అ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, హైడ్రా అనేది దట్ మూమెంట్ హ్యాస్ బ్రాట్ పబ్లిక్ అవేర్నెస్. ఏది మనం కొనుక్కోవచ్చు, ఏది కొనుక్కోకూడదు అనే ఒక అవేర్నెస్ని క్రియేట్ చేసింది. దెన్ పొలిటికల్ బయస్లో చూసుకుంటే పెద్ద బిల్డర్స్ని వాళ్ళు ఎవరు టచ్ చేయలేదు, ఆ కామన్ మ్యాన్ని వర్కే వాళ్ళు ఎఫెక్ట్ అయ్యింది అది. సో దట్ ఈస్ అగైన్ ఏ నెగటివ్ పాయింట్ టు ద గవర్నమెంట్. మేడం, అయితే మనకి హైదరాబాద్లో FSI క్యాప్ లేకపోవడం వల్లే కొన్ని ఏరియాస్లో లైక్ గచ్చిబౌలి ఇటువంటి ఏరియాస్లో విపరీతమైన ట్రాఫిక్ ఏర్పడుతుంది అనేది ఒక కంప్లైంట్ అయితే ఉంది మన మీద. దట్ ఈస్ ట్రూ అండి. అంటే FSI క్యాప్ అవసరం అంటారు మన హైదరాబాద్కి? వెన్ ఐ థింక్ వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే మనకి FSI అనేది హీ బ్రాట్ ఇన్ టు పిక్చర్ అనమాట. ఆ జియో వాట్ ఇట్ సేస్ ఇస్ సెట్ బ్యాక్స్ వదిలేసుకొని ఎంత హైట్ అన్నా పెంచుకోండి అనేసి. బట్ ఆయన ఇది తెచ్చినప్పుడు మనం 50-60 floors కడతామని అనుకోలేదు. ఆ టైంలో 15 floors వరకు కట్టుకున్నాము, మాక్సిమం 18 floors. దానికంటే 15 ఐ డోంట్ థింక్ 15 కంటే ఎక్కువ మనకు అప్పుడు ఫ్లోర్స్ ఉండింది.
కానీ ద నెక్స్ట్ గవర్నమెంట్లో ఏమైంది అంటే అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐని మరీ అన్లిమిటెడ్ చేసేసారు. సో ఒక అపార్ట్మెంట్లో అంటే ఒక హై రైజ్ అపార్ట్మెంట్లో ఈ అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ రావటం వల్ల 3,000 to 3,500 ఫ్లాట్స్ వాళ్ళు కడుతున్నారు. సో ఈ ఫ్లాట్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇన్ని కార్లు బయటకు వస్తున్నాయి అంటే డెఫినెట్లీ దేర్ ఇస్ అ ట్రాఫిక్ జామ్. ఇప్పుడు మనం ఏదైతే ఓఆర్ఆర్లో మనం ఇప్పుడు ఫ్రీగా మూవ్ అవుతున్నామో, ఇప్పుడు ఈ రాజ్ పుష్ప కానీ యువతల మనకి ల్యాంసమ్ కానీ కొత్త ప్రాజెక్ట్స్ ఏవైతే ఇంకా ఉన్నాయో ఎన్సీసీ వాళ్ళది 1 అని ఇవన్నీ ఆక్యుపెన్సీకి వచ్చేసింది అనుకోండి, 1 ఇంచ్ కదలడానికి మీకు 5 నిమిషాలు పడుతుంది బండ్లు. సో ఒక రకంగా ఇంత ఎస్ఎఫ్ఐ తీసుకొని కట్టడం వల్ల there's a lot of అంటే దానికి నెగిటివ్ ఆస్పెక్ట్ కూడా చాలా ఉంది. నాట్ ఓన్లీ ట్రాఫిక్, రేపు ఇవన్నీ పొజిషన్కి వచ్చిందంటే డ్రైనేజ్ ఇష్యూస్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, ఇంకోటి బేస్మెంట్స్. ఇప్పుడు మనం చూసే వర్షాలు కంటిన్యూగా ఇలా మనకి ఎవ్రీ ఇయర్ ఉంటే వాటర్ క్లాటింగ్, వాటర్ ల్యాగింగ్ ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హై రైజ్ ప్రాపర్టీస్ అనమాట. అంటే ఇవన్నీ నెగిటివ్లోకే వెళ్తుంది, మ్యాక్సిమం మనకి నెగిటివే కనబడుతుంది. ఇప్పుడు ఏదైతే కోకాపేట్ మనకి అని వెరీ హైలీ ఎలివేటెడ్గా కనబడుతుందో, రేపు ఫ్యూచర్లో ఇవన్నీ ట్రాఫిక్ జామ్లు, లాట్ ఆఫ్ పాపులేషన్ అండ్ పొల్యూషన్ 2 ఉంటుంది. సో దట్ ఈస్ 1 డిసడ్వాంటేజ్. కానీ ఈ అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ వల్లనే పెద్ద పెద్ద బ్రాండెడ్ బిల్డర్స్ మనకి హైదరాబాద్లో అడుగు పెట్టారు. అయితే వీళ్ళు ఏమైనా సిటీ అవుట్స్కట్స్కి స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఉందంటారు మేడం? ఇప్పుడు మనం చూసే కోకాపేట్ నియోపోలిస్ అంతా ఒకప్పుడు సిటీ అవుట్స్కట్సే. మనకి ఒకప్పుడు మణికొండ దాటినాక ఇంకంత కొండలే మనకి. కానీ ఇప్పుడు పుప్పాలు కూడా చూస్తే అన్ని హై రైజ్ అపార్ట్మెంట్సే వస్తున్నాయి. సో సిటీ ఎక్స్పాండ్ అయ్యే కొద్దీ జనాలు వెళ్తున్నారు, కొంటున్నారు. సో దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ అగైన్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ అవుట్స్కట్స్. ఎందుకంటే ఒకప్పుడు ఇవన్నీ అవుట్స్కట్సే. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దాటి మీకు ఏమైనా కనబడేదా? ఓఆర్ఆర్ ఎక్కితే మనకి ఏమీ లేకుండే. సో మనం ఎంత దూరం వెళ్ళినా, ఎంత కట్టినా, యాజ్ లాంగ్ యాజ్ గవర్నమెంట్ ఈజ్ గివింగ్ ఆప్షన్స్ ఫర్ దిస్ ఐటీ సెజ్ ఇవన్నీ ఎక్కడైతే వాళ్ళు కమింగ్ అప్ విత్ న్యూ ప్రాజెక్ట్స్, అలాంటి ఏరియాస్లో మీకు ఇలాంటివి క్రౌడ్ కనపడుతుంది. సో వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ త్రిబుల్ ఆర్ మేడం? తెలంగాణకి కానీ హైదరాబాద్కి కానీ త్రిబుల్ ఆర్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏముంటాయి? అంటే సేమ్ ఓవరాల్ లాగా మనకి ఆక్యుపై చేస్తుందంటారు. మనకి 3 కైండ్ ఆఫ్ రోడ్స్ ఉన్నాయండి. ఒకటేమో ఇన్నర్ రింగ్ రోడ్, అంటే మన పాత పటాన్చేరు, అమీర్పేట్, మనది బంజారా హిల్స్ రోడ్స్ ఏదైతే మనం లోకల్లో తిరుగుతామో దట్ ఈస్ ఇన్నర్ రింగ్ రోడ్. ఓకే, తర్వాత అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది. అవుటర్ రింగ్ రోడ్ రావడానికి కారణం వాజ్ అవర్ ఎయిర్పోర్ట్. ఎందుకంటే ఎయిర్పోర్ట్ మనకి సిటీ అవుట్స్కర్ట్స్లో వేశారు కాబట్టి ఎయిర్పోర్ట్ యాక్సెస్ కోసం ఓఆర్ఆర్ స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు ఓఆర్ఆర్ స్టార్ట్ చేసినాక మనకి ప్లాటింగ్ బిజినెస్ చాలా హెవీగా మూవ్ అయింది. అంతవరకు మనం మహేశ్వరము, తుక్కుగూడ వైపే చూసింది. అది మనకి ఆల్మోస్ట్ లైక్ ఓఆర్ఆర్ ఎంతవరకు ఉందో అక్కడ వరకే వెళ్ళిపోయింది. అండ్ ఈ ఓఆర్ఆర్ ఎగ్జిట్స్ మీరు చూసుకుంటే పెద్ద పెద్ద బ్రాండెడ్ బిల్డర్స్ వాళ్ళు విలాస్ కానీ హై రైజ్లు కానీ హ్యాపీగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే సెల్లింగ్ పాయింట్ ఈస్ ఓఆర్ఆర్. సో సిమిలర్లీ ఇప్పుడు ఓఆర్ఆర్ మనకి ఇప్పుడు ఎలాగైతే సిటీని కనెక్ట్ చేస్తుందో, ట్రిపుల్ ఆర్ will connect you towards the districts. Yes. So this is a massive అదేమంటారు ప్రోగ్రెస్ అండి ఫర్ ద స్టేట్. సో ట్రిపుల్ ఆర్ అనేది మనకి ఓఆర్ఆర్ ఎంత ఇంపార్టెంటో ట్రిపుల్ ఆర్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే ఈజీ యాక్సెస్ టు డిస్ట్రిక్ట్స్, అలానే బిజినెస్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ విల్ బికమ్ మోర్ ఈజీ. ఇంతవరకు మనం ఏదైతే బస్సులు లేదంటే సెల్ఫ్ ట్రావెల్లో వెళ్ళాలనుకుంటున్నామో అది మనకి ఇంకా కొంచెం కూడా కంపాటబుల్ అవుతుంది. సో డెఫినెట్లీ మూవ్మెంట్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ టు హైదరాబాద్ విల్ ఇంక్రీజ్. సో ట్రిపుల్ ఆర్ వల్ల మనకి ప్రోగ్రెసే ఉంటుంది. సో దట్ ఈస్ యాక్చువల్లీ గుడ్ అమౌంట్ ఆఫ్ డిసిషన్ అని చెప్పొచ్చు. ఎస్. సో అయితే మేడం మనం ఇప్పుడు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఇంకా భూమి అవడానికి కొత్తగా వస్తున్న ప్రాజెక్టులు ఏంటి మన హైదరాబాద్ చుట్టూ? ఇప్పుడు మనకి ప్రస్తుతం మనకు కనబడేది బుద్వేల్ ఐటీ పార్క్. 100 acres ఆఫ్ ఐటీ పార్క్ మనకి బుద్వేల్లో వస్తుంది. దానివల్ల మనకి రాజేంద్ర నగర్ చాలా చాలా అంటే ఇంతవరకు నార్మల్గా ఉండేది ఇప్పుడు ఎక్కువ వినబడుతుంది. ఇప్పుడు మనకు అక్కడ ఒక ఎగ్జిట్ కూడా తయారైపోతుంది. సో బుద్వేల్ ఐటీ పార్క్ ఈజ్ ద నెక్స్ట్ ఎక్స్పాన్షన్ అనమాట హైదరాబాద్కి. అండ్ కమింగ్ టు ద రెసిడెన్షియల్ ఏరియాస్, మనకి ఇప్పుడు నెక్స్ట్ భూమిలో ఉండేది ఈజ్ కోంపల్లి ఏరియా. కోంపల్లి, షమీర్పేట్ బాగా డెవలప్ అవుతుంది బికాస్ ఆఫ్ దట్ ఎగ్జిట్ అండ్ రెసిడెన్షియల్ జోన్స్. మంచి మంచి విలాస్ 7 కోట్ల వరకు ఉన్న విలాస్ కడుతున్నారు ఆ ఏరియాస్లో. గ్రీన్ బెల్ట్ ఎక్కువ అక్కడ. సో మనకి నెక్స్ట్ ఎక్స్పాన్షన్ అంతా మనకి ఇవే ఉంటుంది. ఇంకోటి మనకి అక్రాస్ ద అంటే
ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల కూడా చాలా డెవలప్మెంట్స్ అవుతా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తే షాద్ నగర్ ఆల్మోస్ట్ మనకి జడ్చర్ల వరకు కలిసిపోయింది. అవును మేడం. సో అండ్ ఇప్పుడు మహబూబ్ నగర్ హ్యాస్ బికమ్ ఏ కార్పొరేషన్ ఆల్సో. సో దీస్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్స్ మనకి హైదరాబాద్లో ఇంకా కంటిన్యూగా మనకి కనపడుతుంది. కానీ నెక్స్ట్ ఇమ్మీడియట్ ఎక్స్పాన్షన్ అంటే మనకి ఐటీ సెగ్మెంట్కి అయితే బుద్వేల్, ఓకే, రెసిడెన్షియల్ జోన్కి అయితే కోంపల్లి, షామీర్పేట్, మెడిచల్ ఏరియా, మల్కాజ్గిరి ఏదైతే ఉందో దట్ ఈస్ ద నెక్స్ట్ బూమ్ అండి ఫర్ రెసిడెన్షియల్ జోన్స్. మనకి హైదరాబాద్లో ఇప్పుడు రెంటల్ ఇన్కమ్ ఎలా ఉంటుంది అంటే కమర్షియల్ కావచ్చు, రెసిడెన్షియల్ కూడా కావచ్చు? ఇప్పుడు రెంటల్ మ్యాక్సిమం అయితే మనకి ఇంతవరకు 3% ఉండేదండి. ఓకే, అంటే ఎనీ రెసిడెన్షియల్ ప్రాపర్టీస్కి మనకి 3% ఫిక్స్డ్. కానీ ఇప్పుడు మనకి రెంటల్ ఎలా ఉంది అంటే ఇప్పుడు యూ గో టు ద ఓల్డర్ హైదరాబాద్ అంటే నాగోల్, ఉప్పల్, సికింద్రాబాద్, బోయిన్పల్లి సైడ్కి వెళ్తే మీకు ఇప్పుడు కూడా 3%. అంటే మీ ఇన్వెస్ట్మెంట్ ఒక ₹1 కోటి మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి, దాని మీద మీకు 3% ఈజ్ యువర్ ROI, దట్ ఈస్ ఫిక్స్డ్. కానీ ఇఫ్ యూ కమింగ్ టు ద ఐటీ సెగ్మెంట్ అంటే ఇప్పుడు మనం గచ్చిబౌలి, నియోపోలిస్ ఏరియాకి మనం మూవ్ అయి చూస్తే అక్కడ మీకు 4 to 6% వరకు ఉంది ROI రెంటల్ ఇన్కమ్ మీద. ఎస్, సో రెంటల్ ఇన్కమ్ ఈజ్ రియల్లీ గుడ్ అండ్ గోయింగ్ ఫర్దర్ ఈ రెంటల్ ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గే ఛాన్సెస్ మనకి లేదు. సో డెఫినెట్లీ రెంటల్ బేస్ చేసుకొని చాలామంది ప్రాపర్టీస్ కొంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టెల్ యూ, ఎన్ఆర్ఐస్ అంతా మనకి ఇంతకుముందు దే యూస్ టు ఇన్వెస్ట్ ఇన్ ప్రీ లాంచ్ ప్రాపర్టీస్. ప్రీ లాంచ్లో ఇన్వెస్ట్ చేస్తారు, పొజిషన్ వచ్చేటప్పుడు కొంతమంది అమ్మేస్తారు, కొంతమంది రెంటల్ కోసం దే లీజ్ ఇట్ అవుట్ టు సమ్ కంపెనీస్. సో ఆ ఒక్క బేస్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సిమిలర్లీ పీపుల్ ఫ్రమ్ ఆంధ్ర ఆల్సో. ఆంధ్రాలో పెద్ద ప్రోగ్రెస్ లేదు, వాళ్ళ ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేసినా వాళ్ళకి ఇప్పట్లో ROI రాదు అనుకునే వాళ్ళు కూడా మ్యాక్సిమం దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ హై రైజ్ అపార్ట్మెంట్స్ ఇన్ హైదరాబాద్ అనమాట. వాళ్ళంతా ఇన్వెస్ట్ చేసేది ఈజ్ ఓన్లీ ఫర్ రెంటల్ ఇన్కమ్. అయితే మేడం మనకి రీసెంట్గా కొన్ని రీసెర్చ్ కంపెనీస్ లైక్ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కంపెనీస్ కొన్ని ఏం చెప్తున్నాయంటే హైదరాబాద్లో లగ్జరీ బూమ్ బాగా పెరిగిందని చెప్తున్నారు. అంటే లగ్జరీగా ఉన్న అపార్ట్మెంట్స్ కావచ్చు, విల్లా ప్రాజెక్ట్స్ కావచ్చు, వాటిలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుందని చెప్పేసి ఒక రీసెర్చ్ బయటకు వచ్చింది. దీని గురించి మీరేమంటారు? దట్ ఈస్ ట్రూ అండి. యాజ్ ఐ టోల్డ్ యూ ఇనిషియలీ ఓన్లీ, ఇప్పుడు నియోపోలిస్, కోకాపేట్ ఏరియాస్లో 3 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు వాళ్ళు అమ్ముతున్నారు అంటే డెఫినెట్లీ దట్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ ఇన్. ఓకే, అండ్ ఇంకోటి ఇప్పుడు లావిష్గా హౌజెస్ అంటే ఇప్పుడు ఫామ్ ల్యాండ్స్, ఫామ్ హౌసెస్ అన్నాను, కానీ ఎకరా తీసుకొని ఇల్లులు కట్టే కాన్సెప్ట్ చాలా ఎక్కువైంది. ఇఫ్ యూ గో టు మొయినాబాద్ అసలు ఇప్పుడు చాలా కనబడుతుంది మనకి. సో లగ్జరీ లివింగ్లోకి జనాలు అలవాటు పడిపోయారు అండ్ దే ఆర్ యాక్సెప్టింగ్ ఆల్సో. బికాస్ సి ఐటీ పడిపోయింది, ఐటీ పీపుల్ ఆర్ లూజింగ్ జాబ్స్, బట్ హైదరాబాద్ మెయిన్ ఈజ్ బిజినెస్ పీపుల్. ఓకే, ఒకప్పుడు బెంగళూరు వాజ్ ఐటీకి #1, దాని తర్వాతనే హైదరాబాద్ కేమ్ అప్. కానీ ఈ ఐటీని పక్కన పెడితే హైదరాబాద్ ఈజ్ వరల్డ్ ఫేమస్ ఫర్ బిజినెస్ పీపుల్. ఓకే, ఇక్కడ మనకి ఓల్డ్ సిటీలో వెళ్తే పర్ల్స్, గోల్డ్ నుంచి మీకు ఫార్మా ఇండస్ట్రీ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఉంది, రీటైల్ ట్రేడర్స్ ఉన్నారు. సో బిజినెస్ పీపుల్కి లగ్జరీ సెగ్మెంట్ ఇస్ నాట్ ఎ బిగ్ థింగ్, ఎందుకంటే దే ఆర్ నాట్ ఎఫెక్టెడ్ బై ద మార్కెట్. ఓకే, మార్కెట్ ఎఫెక్ట్ చేసేది ఈజ్ ఓన్లీ ఆన్ ద ఐటీ సెక్టర్, ఓకే, అండ్ అదర్ స్మాల్ సెక్టర్స్. కానీ దీస్ కైండ్ ఆఫ్ ట్రేడర్స్ కానీ దీస్ కైండ్ ఆఫ్ బిజినెస్ పీపుల్ ఫార్మాలో చాలామంది ఉన్నారు మనకి. వీఆర్ లీడింగ్ ఇన్ ఇండియా ఇన్ ఫార్మా. సో అలాంటి వాళ్ళని మీరు చూసుకుంటే, బేస్ చేసుకుంటే బిజినెస్ పీపుల్ ఆర్ విల్తీ రిచ్ ఇన్ హైదరాబాద్. సో వాళ్ళకి బయింగ్ లగ్జరీ సెగ్మెంట్ ఇస్ నాట్ ఎ బిగ్ థింగ్. అండ్ ఇప్పుడున్న సెగ్మెంట్లో ఎలా ఉందంటే విల్లా మార్కెట్ ఈస్ వెరీ హై. ఇప్పుడు ఒక కంపెనీలో మంచి ఒక 2 to 3 lakhs శాలరీ ఉన్న వాళ్ళు మినిమం దే ఆర్ గోయింగ్ ఫర్ విలాస్. సో దట్ సెగ్మెంట్ ఈస్ ఇంక్రీజింగ్. ఓకే, ఇప్పుడు హై రైస్ కట్టే వాళ్ళు కూడా బిల్డర్స్ హై రైస్ ఆపేసి విల్లాసే దే ఆర్ ఎక్స్ప్లోరింగ్ మోర్. ఎందుకంటే ఇట్ ఈస్ ఈజీ టు సెల్. హై రైస్ కంటే కూడా ఇప్పుడు విల్లాస్ ఆర్ ఈజీ టు సెల్. ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఒకప్పుడు శంకర్పల్లి దగ్గర మనకి ఇక్ఫై దగ్గర 2.5-3 CR విల్లాస్ వచ్చేటివి, ఇప్పుడు అన్ని 4.5 to 6 CR వరకు వెళ్ళింది. సో డెఫినెట్లీ దట్ మార్కెట్ కొంపల్లి ఏరియాలోనే 6 CR వరకు ఉంది. సో దట్ సెగ్మెంట్ ఈజ్ ఇంక్రీజింగ్ అండి, లగ్జరీ సెగ్మెంట్ ఈజ్ ఇంక్రీజింగ్. సో దట్ ఐ యాక్సెప్ట్, ఎందుకంటే లగ్జరీగా బ్రతకాలనుకున్న వాళ్ళు ఆ లగ్జరీ సెగ్మెంట్నే ఆప్ట్ చేస్తారు. ఓకే మేడం, మంచి ఇన్సైట్స్ ఇచ్చారు మన రియల్ ఎస్టేట్ ట్రెండ్స్ గురించి. సో మా వ్యూవర్స్కి వాళ్ళు కనుక మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి? ఒకసారి మన కెమెరాకి మీ డీటెయిల్స్ చెప్పండి ఒకసారి. నాకు ఒక కంపెనీ ఉందండి, బోదా హోమ్స్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, అండ్ ఐఎమ్ ద ఫౌండర్ ఫర్ దాట్. వీఆర్ ఇన్ టు రియల్ ఎస్టేట్ అండ్ ఐ ఆల్సో హ్యావ్ మై ఓన్ ప్రాజెక్ట్స్. నన్ను అప్రోచ్ అవ్వాలనుకున్న వాళ్ళు దే కెన్ వాట్సాప్ మీ ఆన్ దిస్ నంబర్. ఇట్స్ 7569922847. థ్యాంక్ యూ అండి.